అందరికీ నమస్తే. కర్ణాటకలో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల. ఆ ధర్మస్థల ఎప్పుడు ఆధ్యాత్మిక చర్చలో ఉంటుంది. కానీ ఫస్ట్ టైం ఒక క్రైమ్ అడ్డాకు స్పాట్‌గా మారింది. అది ఇప్పుడు క్రైమ్ చర్చల్లో ఉంది. అదే ధర్మస్థల. దక్షిణ కన్నడ జిల్లాలో ఉంటది. ఇది నియరెస్ట్ మంగళూరు. మన హైదరాబాద్ నుంచి 700 కిలోమీటర్లు ఉంటది. బెంగుళూరు కర్ణాటక రాజధానికి ఒక 300 కిలోమీటర్ల దూరంలో ఉంటది. కానీ అక్కడ జరిగిన ఒక ఘోర సంఘటన అది వెలుగులోనికి వచ్చింది. ఆ వెలుగులోనికి వచ్చినప్పటి నుంచి కర్ణాటకనే కాదు దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఇట్లాంటివి ఎప్పుడు కూడా ఫారెన్‌లో జరుగుతూ ఉంటాయి. ఎక్కడనో మనకు తెలియని దేశాల్లో జరుగుతుంటాయి. కానీ ఫస్ట్ టైం మన దగ్గర మన భారతదేశంలో మన పక్క రాష్ట్రంలో కర్ణాటకలో జరిగింది. వందలాది మంది మహిళలు తర్వాత మైనర్ బాలికల మృతదేహాలను పూడ్చిపెట్టిండ్రు. ఎవరికీ చెప్పకుండా వితౌట్ పర్మిషన్ చాలా రహస్యంగా పూడ్చిపెట్టిండ్రు. ఆ పూడ్చిపెట్టిన వ్యక్తే బయటికొచ్చిండు 10 సంవత్సరాల తర్వాత. అసలు ఈ సీన్ ఏందో, ఈ సినిమా ఏందో చూద్దాం. చూసే కన్నా ముందు సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్, ఇది కూడా సిగ్నల్ మీడియాదే. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చర్చలో పోతే ఇది 3 డేస్ బ్యాక్ బయటకొచ్చింది వార్త. ఎట్లా బయటకొచ్చిందంటే ఒక ధర్మస్థలలో అక్కడ శివాలయం తర్వాత బౌద్ధులకు సంబంధించిన ఆలయాలు అవన్నీ ఉన్నాయి ధర్మస్థలలో. అక్కడ రోజు ఊడ్చే వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడు ఒకతను విత్ ప్రూఫ్స్తో సహా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు. ఏంది ఆ ప్రూఫ్స్ అంటే కొంతమంది మహిళలకు సంబంధించినవి తర్వాత మైనర్ బాలులకు సంబంధించిన ఎముకలు తీసుకొని వచ్చినాయి. ఏంటి అసలు ఈ ఎముకలు ఏంది, ఇదంతా ఏంటంటే 2014 ముందు వ్యవహారం అంతా ఇది. 2014 వరకు ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఆ ధర్మస్థలలో పనిచేసిండు. కానీ కొందరు పెద్దలు ఈ విషయం బయటకు పొక్కకుండా ఆ పారిశుద్ధ్య కార్మికుల చేత కొన్నిటిని దహనం చేయించిండు, కొన్ని డెడ్ బాడీస్ని, కొన్నిటిని ఏమో పూర్తి చేయించిండు. పెద్దలు ప్రమేయం ఉంది కాబట్టి నేను బయటికి చెప్పలేకపోయినా ఫైనల్గా మా ఇంట్లోనే ఒక అమ్మాయి పైన అఘాయిత్యం చేసిండ్రు, అత్యాచారం జరిగింది. దాంతోనే నేను ఇక్కడి నుంచి పారిపోయినా. 2014లో పోయినోని మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన నేను. బయటకు వచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చిన. ఇప్పుడు ఆధారాలతో సహా నేను కంప్లైంట్ చేస్తున్నా. 100కు పైగా మహిళలు ప్లస్ మైనర్ బాలికల మృతదేహాలన్నీ నేను ఈ విధంగా చేసిన. పశ్చాత్తాపడి ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి నేను కంప్లైంట్ చేస్తున్నానని ఆ పారిశుద్ధ కార్మికుడు కంప్లైంట్ చేసిండు. ఇప్పుడు అదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరు చేయించిండ్రు? ఇంకొక విషయం ఆయన చెప్పింది, ఆ మహిళల డెడ్ బాడీస్ అయినా మైనర్ బాలికల డెడ్ బాడీస్ పైన అత్యాచారం చేసినట్టుగా, అత్యాచారాలు జరిగినట్లుగా కొన్ని గుర్తులు కూడా నేను గుర్తుపట్టిన. ఇవన్నీ కూడా ఎవరో చేసిండ్రు అనేది ఆయన ఆరోపణ. ఇప్పుడు దాన్ని నిగ్గు తేల్చాల్సిన కర్ణాటక గవర్నమెంట్ సైలెంట్గా ఉండిపోయింది. ప్రతిపక్షం కూడా దీని మీద ఏం మాట్లాడతలేరు. అసలు దీనిపైన ఇప్పటిదాకా విచారణ స్టార్ట్ కాలేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటక పక్కన ఉండే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఇంట్లో మహిళలు మిస్ అయినరో, తర్వాత ఎవరింట్లో అయితే మైనర్ బాలికలు మిస్ అయినరో వాళ్ళందరూ ఇప్పుడు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నారు. అక్కడ ఖచ్చితంగా ఇక్కడ జరిగి ఉండొచ్చు, మా వాళ్ళు కూడా ఇక్కడనే పూడ్చిపెట్టి ఉండొచ్చు, ఇక్కడనే దహనం చేసి ఉండొచ్చు, దీని మీద విచారణ చేయాలని 2012 నుంచి ఒక బాలికకు సంబంధించిన మదర్ దీనిపైన ఫైట్ చేస్తున్నది. ఆమె కూడా రీసెంట్గా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేసింది. 2012 నుంచి మైనర్ బాలిక నా బిడ్డ కనబడకుండా పోయింది, ఎక్కడుందో మీరు కనిపెట్టాలని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. కానీ ఇప్పటివరకు పోలీసులు దాని మీద విచారణ స్టార్ట్ చేయలేదు. ఈ పోలీసులు విచారణ స్టార్ట్ చేయకపోవడం, ప్రభుత్వం దీన్ని లైట్గా తీసుకోవడం, అక్కడున్న ప్రతిపక్షాలు కనీసం మాట్లాడకపోవడం దీనిపైన, ప్లస్ హైకోర్టు నుంచి అసలు ఇట్లాంటి వీడియోలు ఎక్కడున్నా కూడా సోషల్ మీడియాలో డిలీట్ చేయండి అని చెప్పేసి ఆర్డర్ తీసుకొచ్చుకోవడం, ఈ ధర్మస్థల వివాదానికి సంబంధించి వీడియోలు డిలీట్ చేయాలని ఆర్డర్ తీసుకొచ్చుకోవడం, ఇదంతా చూస్తుంటే దీని వెనుక ఏదో ఒక కాన్స్పిరెన్సీ ఉంది. అసలు పారిశుద్ధ కార్మికుడు తీసుకొచ్చిన ఆధారాలు, ఆ ఆధారాలు ఎవరివి, ఆ ఎముకలు ఎవరివి, ఆ పుర్రె ఎవరిది, నిజంగా ఆయన చెప్పిన విషయంలో ఆయన ఇచ్చిన కంప్లైంట్లో ఎంత నిజం ఉంది తేల్చాల్సిన పోలీసులు తేల్స్తలేరు. ఓ పక్కనేమో చిన్న విషయాలకు తగులాడే పొలిటీషియన్స్, ఈ పార్టీ ఆ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పొలిటీషియన్స్ అందరూ ఇంత పెద్ద ఇష్యూ జరిగితే 100 మందికి పైగా మైనర్ల మృతదేహాలను నేనే పూడ్చిపెట్టిన, నా చేతులతో పూడ్చిపెట్టిన అని ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్కి వస్తే కనీసం దానిపైన బీజేపీ ప్రస్తావించకపోవడం, ప్రశ్నించకపోవడం, తర్వాత అక్కడున్న ప్రభుత్వం కనీసం ఒక విచారణ కూడా ఆదేశించకపోవడం, అసలు దానిపైన ఒక రివ్యూ కూడా చేయకపోవడం, ఇదంతా చూస్తుంటే దీని వెనుక ఏదో ఒక పెద్ద కాన్స్పిరెన్సీ, ఏదో జరిగింది, ఏదో రహస్యం ఉందేమో అన్న ఒక పెద్ద అనుమానం వస్తుంది.
అసలు ఆ కంప్లైంట్ చేసిన పారిశుద్ధ కార్మికుని కూడా ఇప్పటివరకు పోలీసులు విచారించలేదంట. కనీసం ఆయన తీసుకొచ్చిన ఆధారాలు ఎక్కడివి, నిజమా? అబద్ధమా? అని కూడా తేల్చలేదంట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఒక మర్డర్ జరిగిందనుకోండి. మర్డర్ జరిగిన తర్వాత ఎవరో ఒక వ్యక్తి ఆ మర్డర్ నేనే చేసినని పోలీస్ స్టేషన్‌కి పోతే ఎంబడే అతనేమి తీసుకుపోయి జైల్‌లో ఎయ్యరు. ఈయన చెప్పింది నిజమా? అబద్ధమా? నిజంగానే ఇతను మర్డర్ చేసిండా? లేకపోతే ఎవరి ప్రోద్బలంతోనో ఎవరో బెదిరిస్తే వచ్చి పోలీస్ స్టేషన్‌కి ఈ విషయాలు చెప్తున్నాడా అని దాని మీద విచారణ చేస్తారు. అట్లాంటిది 100కు పైగా డెడ్ బాడీస్ నేను పూడ్చిపెట్టినా అని ఆ పారిశుద్ధ కార్మికుడు పశ్చాత్తాపపడి వచ్చి చెప్తున్నా అని చెప్తే, ఇప్పటి వరకు కనీసం పోలీసులు విచారణ చేయకపోవడం, తర్వాత రాజకీయ పార్టీలు పట్టించుకోకపోవడం, ప్లస్ కోర్టుకెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చి అసలు ఆ వీడియోస్ మొత్తం రిమూవ్ చేయాలని చెప్పేసి కోర్టు నుంచి ఆర్డర్లు తెప్పించడం, ఇవన్నీ చూస్తుంటే దీని వెనుక చాలా పెద్ద పెద్ద వాళ్ళ చేతులు ఉన్నాయేమో అనిపిస్తుంది. దీనిలో రాజకీయాలకు అతీతంగా ఎవరు ఉన్నారు? అసలు ఈ ధర్మస్థల ఈ మర్డర్ల వెనుక ఉన్న పెద్దలెవరు? ధర్మస్థల అత్యాచారాల వెనుక ఉన్న పెద్దలెవరో తేల్చాలని అక్కడ జనమంతా కూడా కోరుకుంటున్నారు. అక్కడ ఒక యూట్యూబర్ ఒక విషయాన్ని బయటపెట్టిండు. రీసెంట్‌గా కర్ణాటక హోమ్ మినిస్టర్ పరమేశ్వర్ ప్లస్ ఆ ధర్మస్థల స్థలంలో వ్యవహారాలు నిర్వహించే ఒక పెద్ద మనిషి. ఇద్దరు రహస్యంగా ధర్మస్థలంలోనే సమావేశమైండ్రంట. అసలు ఆ సమావేశం రహస్యంగా ఎందుకు జరిగిందని ఆ యూట్యూబర్ ఒక ప్రశ్న తెర మీద తీసుకొచ్చిండు. దానికి కూడా ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు. అది వాళ్ళు ఏదో మెడికల్ కాలేజ్‌కి సంబంధించిన ఇష్యూ మీద చర్చించడానికి చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్తున్న ఇష్యూకు ధర్మస్థలంలో జరిగిన వ్యవహారాలకు ఎక్కడ పొంతన కుదరలేదు. కానీ ఈ ఇన్సిడెంట్ మాత్రం మొత్తం దేశాన్నే కుదిపేస్తుంది. అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఆ మహిళలను కోల్పోయిన ఫ్యామిలీస్ కావచ్చు, తర్వాత ఆ మైనర్ బాలికల తల్లిదండ్రులు వాళ్ళంతా ఆవేదనగా పోలీస్ స్టేషన్‌కి వస్తున్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా భద్రత పెట్టిండ్రు. అసలు మీరంతా ఎందుకు వస్తున్నారు? మీ కంప్లెయింట్స్ ఏంది? నిజంగానే వీళ్ళు అప్పుడు కనబడనప్పుడు కూడా ఆ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసిర్రంట. కానీ అప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు ఒక 15, 20 ఏండ్ల నుంచి మిస్ అవుతున్న మహిళలు, తర్వాత మైనర్ బాలికల అడ్రస్‌లు పోలీసులు కనిపెట్టలేకపోయారంట. అసలు కంప్లెయింట్లు తీసుకోవడమే తప్ప అసలు ఎక్కడ మిస్ అయ్యిండ్రు? అసలు ఏం జరిగింది? అనే విషయాలు ఇప్పటిదాకా తేల్చలేదంట. కానీ ఇప్పుడు పారిశుద్ధ కార్మికుడు ఒక విషయాన్ని మాత్రం తెర మీద తీసుకొచ్చిండు. ఈ విషయం పైన సమాజం స్పందించకపోవడం, లేకపోతే అక్కడున్న పోలీసులు స్పందించకపోవడం, గవర్నమెంట్లు స్పందించకపోవడం, ప్రతిపక్షాలు స్పందించకపోవడం దేని సంకేతం అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. కోర్టు ఆర్డర్‌తోన ఇప్పటి వరకు 4140 యూట్యూబ్ వీడియోలను డిలీట్ చేసిండ్రంట. తర్వాత 932 ఫేస్‌బుక్ పోస్టులు, 3584 ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు, 108 న్యూస్ లింకులు, 37 రెడ్డిట్ పోస్టులు, 41 ఎక్స్ పోస్టులతో కలిపి మొత్తం 8842 లింకులు ఈ వార్తకు సంబంధించిన అన్ని లింక్స్‌ను కూడా డిలీట్ చేసిండట. తర్వాత ఇట్లా చాలా చాలా కొన్ని ఫేమస్ ప్రముఖ ఛానల్స్ వాళ్ళు కూడా యూట్యూబ్ లింక్స్‌ను డిలీట్ చేసినని వాళ్ళు కూడా ఒక నివేదికలో పేర్కొన్నారు. అసలు దీనిలో పారిశుద్ధ కార్మికుడు చెప్పిన దానిలో నిజం లేకపోతే ఈ యూట్యూబ్ వీడియోలు డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది? డిలీట్ చేయించాల్సిన అవసరం ఏముంది? కోర్టుకు పోయి డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ పోలీసులు ఎందుకు ఈ విషయం పైన విచారణ ఇప్పటిదాకా చేపట్టలేదు? అసలు ప్రభుత్వము, ప్రతిపక్షాలు ఎందుకు గప్‌చుప్‌గా ఉన్నాయి? ఎందుకు మాట్లాడతలేవు ఈ ధర్మస్థల విషయంలో? అసలు వందల మంది మహిళలు లేదా మైనర్ బాలికలు వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక మధ్య తరగతి జనం అని చెప్తున్నారు. మధ్య తరగతికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ మీద ఈ అఘాయిత్యాలు జరిగినాయా? వాళ్ళ మీదనే ఈ అఘాయిత్యాలు చేసి ఎవరికి తెలవకుండా, మూడో కంటికి తెలవకుండా వాళ్ళందరినీ పూడ్చిపెట్టి లేదా దహనం చేపించే ప్రయత్నం చేసిండ్రా? వీళ్ళ వెనుక ఉన్న పెద్ద ఎవరు? ఆ ధర్మస్థల్లో జరిగిన ఈ నరబలి అనాలనా? లేకపోతే నరమేధం అనాలనా? కానీ దీని వెనుక ఉన్న పెద్ద హస్తం ఎవరు? ఎంత పెద్ద హస్తం ఉంటే ఏ రాజకీయ నాయకుడు మాట్లాడకుండా ఉంటాడు? ఏ పోలీసులు కేసు ముందుకు తీసుకెళ్లకుండా ఉంటారు? కోర్టు నుంచి ఆర్డర్ తీసుకురాగలుగుతారు? అసలు దీని వెనుక ఏం జరుగుతుంది? లెట్ మీ నో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్.